ప్రార్థన కోసం ప్రయాసపడుతున్నావా? ప్రార్థన కోసం కష్టపడుతున్నావా? ఒకవేళ నువ్వు ప్రార్థన కోసం కష్టపడుతూ ఉన్నట్లయితే నీకు దేవుని యొక్క ఆత్మ సహాయం కావాలి. అంతేకాదు దేవుని యొక్క వాక్కు నీకు తెలియాలి. దేవుని యొక్క వాక్కు ప్రార్థన కోసం ఏం చెప్తుందో తెలియకుండా, దేవుని యొక్క ఆత్మ సహాయం లేకుండా ప్రార్థన చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి సాయంకాలం ప్రార్థన కోసం దేవుని యొక్క వాక్కు ఏం చెప్తుందో మనం చూద్దాం. 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాటలో రాయబడి ఉన్నాయి. ఒకసారి చదువుతాను, వినండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. చాలాసార్లు ఈ వాక్యం రివైవల్ అంటే ఉజ్జీవింపబడ్డానికి, ఉజ్జీవం అనే మాటకి వాడుతూ ఉంటారు. దేవుని యొక్క వాక్కు అంటే నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని తమ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి, ఈ ప్రాసెస్ అన్నమాట. ఇదంతా కూడా తిరిగి దేవుని యొక్క ఆత్మచేత నూతన పరచబడ్డానికి, ఉజ్జీవింపబడ్డానికి, నీ ప్రాణంలో మరలా దేవుని కోసం బ్రతకాలన్న ఆశ కలగడానికి దేవుని యొక్క మాటలు. కాబట్టి ఉజ్జీవం అంటే నీ ప్రాణంలో మరొకసారి నూతనత్వం కలగడం. దేవుని యొక్క ఆత్మ నిన్ను ప్రార్థన కోసం, దేవుని కోసం బ్రతకడానికి ప్రేరేపించు. ప్రార్థన చేయడం ద్వారా నీవు మళ్ళా నూతనమైన జీవాన్ని పొందుకోవడం. కాబట్టి ఈ సాయంకాలం ఎలా నీవు ఉజ్జీవింపబడాలి, ఎలా ఉజ్జీవింపబడతాం? దేవుని యొక్క వాక్యం చెబుతుంది, పాపాన్ని గురించి, నీ పాపాన్ని నువ్వు ఒప్పుకో అంటుంది. పాపాన్ని గురించి, నువ్వు మొట్టమొదటిసారిగా పొందినటువంటి నీ మారు మనసు గురించి మళ్ళా తిరిగి పశ్చాత్తాపడాలి అని అంటే, నువ్వు రక్షింపబడి చాలా కాలం అయింది, దేవునితో చాలా కాలం నీ సంబంధ బాంధవ్యం బాగానే కొనసాగినాయి. కానీ రాను 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 ఒకవేళ సంబంధాల్లో నువ్వు ముందుకి కొనసాగుతూ ఉన్నట్లయితే దేవుని వందనాలు. ఒకవేళ ఆ సంబంధాల్లో నువ్వు దిగజారుతూ ఉన్నట్లయితే మరలా నువ్వు తిరిగి దేవుని ఆత్మ చేత నూతన పరచబడాలి. దేవుని వాక్కు చేత నూతన పరచబడాలి. దేవుని యొక్క వాక్కు నీకు సహాయం చేయాలి. ఎలాగో నువ్వు ఉజ్జీవింపబడాలి అన్నది. సో ఈ సాయంకాలం నీవు ఉజ్జీవింపబడడానికి మనం చదువుకున్న వాక్యంలో నుంచి పాపాన్ని గురించి ఒప్పుకో. నీవు క్రీస్తుని అంగీకరించిన తర్వాత మరలా నువ్వు పొందిన మారు మనసు విషయంలో ఒకసారి దిగజారినట్లయితే తిరిగి ఆ మొదటి స్థితికి రావడానికి పశ్చాత్తాపడడం, రిపెంటెన్స్, పశ్చాత్తాపడడం, దేవుని దగ్గర నీ తప్పుని, నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడం అనేది మొట్టమొదట జరగాలి. అంతేకాదు ఈ ఉద్యమంలో రెండవది ఏంటంటే, ఇంతకు ముందు నీలో ఉన్నటువంటి ఉత్సాహం ఇప్పుడు రెట్టింపుగా మార్పు చెందాలి. రెట్టింపు కొరుగుతో దేవునికి విధేయత చూపించాలనే ఆశతో నువ్వు ప్రార్థన చేయాలి. మళ్ళా నీ మనసులో, నీ హృదయంలో ఇంతకు ముందు చూపించినటువంటి విధేయత కంటే మరలా రెట్టింపు విధేయతతో ఒక తీర్మానంతో నువ్వు ప్రార్థన చేసినట్లయితే మరలా నీలో ఈ ఉద్యమం కలుగుతుంది. నీ సంతోషం కాదు, దేవుని యొక్క ఉద్దేశం నీ జీవితంలో, దేవుని యొక్క చిత్తం జరగాలని ఒక తీర్మానం ఉండాలి. నా జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం జరగాలి, నా జీవితంలో దేవుడే కలుగు చేస్తాడు అంటే దేవుని మాట జరగాలి అనే ఒక తీర్మానం నీ మనసులో తీసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే, ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది,
నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గంలో విడిచినేడుగా ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచును. సో నీ సంతోషం కాదు, దేవుని ఉద్దేశంలో నీలో జరిగించమని నీవు దేవుని సన్నిధికి తగ్గింపు స్వభావంతో నీవు రావాలి. డీప్ హ్యూమిలిటీ అంటే నీ హృదయంలో దేవునికి నీవు దూరస్తురాలు అయిపోయిన ఒక బాధ, నీ హృదయంలో దేవునితో ఆ సంబంధ బాంధవ్యాలు మొట్టమొదటి నా సంబంధ బాంధవ్యాలు కోల్పోయాను, నేను వెనక్కి వెళ్ళాను, దిగజారాను, బ్యాక్ స్లైడ్ అయ్యాను అనే ఒక ఆలోచన నీకు తెలుస్తూ ఉంటుంది. సో యూ నీడ్ రివైవల్. మళ్ళా నువ్వు పునరుజ్జీవింపబడాలి. కాబట్టి పునరుజ్జీవింపబడాలంటే మొట్టమొదట నువ్వు నీ పాపాన్ని పశ్చాత్తాపడాలి. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి పాపాన్ని ఒప్పుకొని నీవు మొట్టమొదటి పొందిన మారు మనసును మళ్ళా తిరిగి నూతన పరచమని దేవుని అడగాలి. అంతేకాదు నీలో రెట్టింపు కోరిక ఉండాలి. దీని గురించి అంటే దేవునికి విధేయత చూపించడానికి. మూడవది తగ్గింపు స్వభావంతో నువ్వు రికగ్నైజ్ చేసుకుంటూ నీవు ఎలాగో దిగజారావో గ్రహింపులోకి వచ్చి నీవు మళ్ళా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి తీర్మానం చేసుకోవాలి, ఉపక్రమించాలి. సో నువ్వు అలా ప్రార్థన చేసినట్లయితే దేవుడు మళ్ళా నిన్ను నూతన పరుస్తాడు. ఎప్పుడు ఉజ్జీవింపబడాలి, ఎలా ఉజ్జీవింపబడాలి, ఎప్పుడు ఉజ్జీవింపబడాలి, ఎప్పుడు అని అంటే అది నీకు తెలియాలి. మనం విశ్వాసం, క్రైస్తవ విశ్వాసులకు సాధారణంగా ఉండే నిరీక్షణ, దేవునికి మనకి మధ్య ఒక సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. సాధారణంగా దేవుని మీద మనం ఒక ఆశ పెట్టుకొని జీవిస్తూ ఉంటాం, ఒక విశ్వాసాన్ని కలిగి ఉంటాం. ఈ విశ్వాసంలో, ఈ నిరీక్షణలో నమ్మకం లోపించడం ద్వారా మన ఆత్మీయ స్థితి దిగజారుతుంది. ఈ నమ్మకం లోపించడమే మళ్ళా నూతన పరచబడాలి. దేవుని మీద మళ్ళా తిరిగి నమ్మకం ఏర్పడాలి, దేవుని మీద మళ్ళా నిరీక్షణ ఏర్పడాలి, దేవుని మీద నమ్మకం ఏర్పడాలి. అంటే నీ విశ్వాసంలో లోపం, సాధారణంగా ఉండే నిరీక్షణలో లోపం, విశ్వాసంలో లోపం, నమ్మకంలో లోపం వచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఉజ్జీవింపబడాలి, నేను తిరిగి మళ్ళా నూతన పరచబడాలి అనేది నీకు తెలియాలి. అప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టి, దేవా నన్ను మళ్ళా నూతన పరచు, ఉజ్జీవింపచేయి అని నువ్వు అడిగినట్లయితే దేవుడు నిన్ను ఉజ్జీవం చేస్తాడు. ఈ ఉజ్జీవం నీకు ఎప్పుడు కావాలి, నువ్వు ఎప్పుడు ఉజ్జీవింపబడాలి అనేది నీకు తెలియాలి అని అంటే, ఒకవేళ నీ హృదయంలో, నీ మనసులో పగ, విరోధభావం, జగడం, అసూయ, ద్వేషం, విశ్వాసులకు మధ్య కీడు హాని చేసే మాటలు లేదా లేని చెప్పే మాటలు, అంటే దాని ప్రేమ లేని స్థితి, ఇవన్నీ నీ హృదయంలో దీంట్లో ఏదైనా సరే ఉన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు తిరిగి ఉజ్జీవింపబడాలి. ఇవన్నీ విశ్వాసులు దేవునికి దూరంగా ఉన్నారు అన్నదానికి సూచన. ఈ పైన చెప్పినవన్నీ ఒకవేళ మనలో ఉన్నట్లయితే మనం దేవునికి దూరంగా ఉన్నాము అనేది ఖచ్చితంగా అదొక గుర్తు. అయితే ఇప్పుడు ఖచ్చితంగా ఈ పరిస్థితి ఏదైనా సరే నీలో ఉన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు ఉజ్జీవింపబడాలి అని నువ్వు నిర్ణయించుకోవాలి. మనం అందరం కలిసి ఒక్కొక్కడు సంఘం, అందరం కలిసి కూడా సంఘం. ఎప్పుడైతే ఈ లోక సంబంధమైన ఆశ, దాన్ని వరల్డ్లీ డిజైర్స్, లేకపోతే ఈ ప్రాపంచిక సుఖాలు, అది ఈ ప్రపంచం అంతా ఏ దారి వెళ్తుందో మనం కూడా వాళ్ళతో కలిసి ఈ లోకంలో ఆచారాలు, పద్ధతులు, వాటన్నిటితో మన సంబంధ బాంధవ్యాలు నువ్వు ఏకీభవించి వాటితో నీవు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నట్లయితే, ఈ లోకం నీలో ప్రవేశించినట్లయితే దాన్ని ఏమంటారంటే సంఘంలోనికి ఈ ప్రాపంచిక పరిస్థితులు ఏవి కూడా ప్రవేశించకూడదు అని అంటారు. ఈ లోకస్తులకు మనం కూడా బ్రతకూడదు అని అంటారు.
లోకంలో ఉన్నటువంటి ఈ లోకం ఎలా వెళ్తుందంటే తిను, త్రాగు, సుఖించను. నీవు కూడా వాటితో చేరి తిని తాగి సుఖించడానికి నీ గురించి నువ్వు ఆలోచించుకుంటూ నీ ప్రయాణం వాటితో కలిసి నీ సంతోషంతో జీవిస్తూ ఉన్నట్లయితే ఒక క్రైస్తవ విశ్వాసిగా నువ్వు మరలా తిరిగి ఉజ్జీవింపబడాలి. నువ్వు ప్రార్థన చేసే స్థితిలోనికి రావాలి అంటే ఎందుకు అనంటే యు నీడ్ గాడ్ స్పిరిట్. ఈ దేవునికి ఇష్టం లేని కొన్ని పరిస్థితులు ఉంటాయి. మనం విశ్వాసంగా దేవునితో కలిసి జీవించే వ్యక్తులుగా ఉండాలి. కానీ మనం చాలాసార్లు గమనించకుండానే ఈ లోకంతో కలిసి ప్రయాణం చేస్తూ ఉంటాం. ఆ సమయంలో దేవుని వాక్యం మనం గుర్తు చేసుకోవాలి. కీర్తనలు 5వ అధ్యాయంలో మాట్లాడుకుంటే చదువుతున్నాను. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనకు నీ యొద్ద చోటు లేదు. డాంభికులు నీ సన్నిధిని నిలువలేరు. పాపం చేయవారందరూ నీకు అసహ్యులు. అబద్ధమాడు వారిని నీవు నర్శింపచేయరు. కపటం చూపి నరహత్య చేయవారిని కపటం చూపి నరహత్య జరిగించేవారు యెహోవాకు అసహ్యులు. ఈ పరిస్థితి ఏదైనా సరే మన జీవితంలో ఉన్నట్లయితే దుష్టత్వం, డాంబికత్వం, ప్రైడ్, అంతేకాదు కపటం, అబద్ధం, ఇలాంటివి ఏమన్నా మన జీవితంలో ఉన్నట్లయితే నీవు దేవునికి దూరస్తురాలుగా, దేవునికి ఇష్టడుగా లేవని గమనించుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ ఈ లోకస్తుల యొక్క పరిస్థితులు. కాబట్టి ఈ లోకస్తులతో కలిసి నీవు అలాగే ప్రయాణం చేస్తున్నట్లయితే నువ్వు దేవునికి దూరంగా ఉన్నావని, తిరిగి నువ్వు మళ్ళా దేవుని ఆత్మ చేత నూతన పరచబడి, దేవుని వాక్యం చేత నూతన పరచబడి, దేవునితో మళ్ళీ మంచి సంబంధ బాంధవ్యానికి రావాలని నీవు ఆలోచించుకొని, ప్రభువా నన్ను తిరిగి జీవింపచే, నన్ను మళ్ళా పునరుద్ధరించు, నన్ను నూతన పరచు, నాకు సహాయం చేయి అని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. నువ్వు తగ్గించుకోవాలి, నీ పాపాన్ని ఒప్పుకోవాలి, ఆ పాపాన్ని విడిచిపెట్టాలి, దేవునితో సమాధాన పడాలి. దేవుని యొక్క ఆత్మ మళ్ళా నిన్ను నూతన పరచాలి. ఒకవేళ నీవు నీ ప్రార్థనలు ఇఫ్ ఇట్ ఈస్ నాట్ సిన్సియర్, నీ హృదయం అంతటితో నువ్వు చేయట్లేదు అనుకో, విడుదల కావాలి, ఉజ్జీవింపబడాలి అనే ఆ సిన్సియర్ ప్రేయర్ నువ్వు చేయలేకపోతున్నట్లయితే దేవునికి సహాయం చేయలేదు. ఇఫ్ యు ఆర్ సిన్సియర్ ఇన్ యువర్ ప్రేయర్, దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. మళ్ళా నిన్ను నూతన పరుచు, నీ ప్రాణాన్ని ఉజ్జీవింప చేస్తాడు. కీర్తనకారుడు 85వ కీర్తన 6వ వచనంలో ఎలాగైనా ప్రార్థన చేస్తాడు. ఒకసారి చూద్దాం. 85వ కీర్తన 6వ వచనం. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికించు. ఓ లార్డ్, రివైవ్ మీ వన్స్ అగైన్. దేవా, మరలా నన్ను ఉజ్జీవింపచేయి, మరలా నన్ను బ్రతికించు, నా ప్రాణంలో నెమ్మది కలుగుచ్చి. దావీదు బెత్షెబాతో పాపం చేసిన తర్వాత దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడంటే, ప్రభువా, నీ పరిశుద్ధాత్మను నా నుంచి తీసివేయకు, నన్ను మరలా నూతన పరచు, నన్ను మరలా స్థిరమైన బుద్ధి నాలో కలుగుచి. నీ సన్నిధిలో నేను స్థిరమైన బుద్ధి కలిగి. when you cry with a sincere heart. దావీదు ప్రార్థన చేస్తాడు. దావీదు ఎలాగైతే దేవుడు కృప చూపించాడు, అలాగే మన ఏడు కూడా ఆయన కృప చూపిస్తాడు. 51వ దావీదు కీర్తన 10వ వచనంలో ఇలా ఉంటుంది. దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగుచి, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించు. స్థిరమైన మనస్సు, స్థిరమైన బుద్ధి. దేవునితో నేను ఉండాలి, దేవుని తిరిగి లోబడాలి, దేవునితో కలిసి జీవించాలి. దేవుడు కావాలి ఖచ్చితంగా. If you desire
నీవు ఖచ్చితంగా దేవుని కోసం ప్రయత్నం చేసినట్లయితే ఆయన తను వెతుకు వారికి ఆయన దొరుకుతాడని దేవుని వాక్యం చెప్తుంది. వెతుకుడి, గాడ్స్ వర్డ్ ఈస్ ట్రూ, సిన్సియర్. నీ ప్రార్థన ఖచ్చితంగా నీ సిన్సియర్ ప్రార్థన నిజమే అయినట్లయితే, నీ హృదయాంతరంగంలోంచి నీ ప్రార్థన వచ్చినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థనకి జవాబుగా తన ఆత్మ నీకు అనుగ్రహిస్తాడు. సో నీ హృదయంలో ఒక స్థిరమైనటువంటి బుద్ధి, ఒక స్థిరత్వం కావాలి. నీ మనసు మళ్ళా తిరిగి దేవునితో సమాధాన పడాలని, దేవుని ఆత్మను రిసీవ్ చేసుకోవాలని, నూతన పరచబడి దేవుని సన్నిధిలో ప్రార్థన కోసం దేవుని ఆత్మ దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడాలి. మనగా ప్రార్థన చేయలేం. ఎంత చేసినా మన అవసరం కోసం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన చేయగలమేమో, దాని తర్వాత ప్రార్థన చేయలేం. అన్లెస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని ఆత్మ నిన్ను మరలా ఆ కన్విక్షన్లో ఒప్పుకోలను తీసుకుని వెళ్తుంది. పాపాన్ని గురించి పశ్చాత్తాపం కలుగు చేస్తుంది, మారు మనసు అనుగ్రహిస్తుంది, నూతన పరుస్తుంది. లేనట్లయితే నీ ప్రార్థన అనేది చాలా కష్టసాధ్యం. దావీదు పాపం చేసిన తర్వాత పాపాన్ని గుర్తించాడు, గ్రహించి దేవుని సన్నిధిలోకి వెళ్ళి తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడుతూ ఆయన అడిగాడు, మళ్ళా నన్ను నూతనపరచు, నన్ను బాగు చేయి, స్థిరమైన బుద్ధిని కలుగు చేయి నాకు అని దావీదు అడిగాడు. నీవు కూడా నిజంగానే నీలో స్థిరమైన బుద్ధి, ఎందుకంటే చాలాసార్లు మనం కొన్ని మనకి బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతల్లో మనం వాటిని వదులుకోలేము. చాలా కష్టం వదులుకోవడానికి, చాలా కష్టపడుతూ ఉంటాం ఆ వీక్నెస్ కోసం. కానీ అంత కష్టపడక్కర్లా. నీకు నిజంగానే విడిచిపెట్టాలన్న ఆశ ఉండి నువ్వు ప్రభు సన్నిధిలోకి వచ్చి యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి చేత నూతన పరచబడతావన్న నమ్మకంతో దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుని యొక్క ఆత్మ ఖచ్చితంగా నీ బలహీనత నుంచి విడిపిస్తుంది. అది ఆ స్థలంలోనే నీకు తెలుస్తుంది. అది తెలిసే వరకు నువ్వు ఆ స్థలంలో ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఆ సిన్సియర్ ప్రేయర్, నాకు దీని నుంచి విడుదల కావాలి అని నీవు ప్రార్థించేటప్పుడు దేవుని ఆత్మ గ్రహింపుని, అంటే దేవుని ఆత్మ నీ యొక్క మనసుని, నీ యొక్క ఆలోచనని, నీ హృదయాన్ని తెలుసుకొని నీకు సహాయం చేస్తుంది. ఒకవేళ నీ హృదయంలో ఆ పాపాన్ని విడిచిపెట్టకుండా ఇంకా దాని మీద ఆశ ఉన్నట్లయితే నీ హృదయంలో నూతనత్వం జరగదు, నూతన పరచబడదు. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, నీ పాపాన్ని దాచుకున్నట్లయితే దేవుడిని మనవి ఆలకించు. కాబట్టి నీవు నిజంగా విడిచిపెట్టాలన్న ఆశ ఉండి, దేవునితో తిరిగి సమాధాన పరచబడాలన్న కోరిక ఉండి, దేవుని ఆత్మ చేత నూతన పరచబడాలన్న ఆశ ఉంటే ఈ సాయంకాలం దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన చేయడానికి ఆయన సహాయం చేస్తాడు. అదే దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాలు 7:14, పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి తమ పాపాన్ని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టినట్లయితే అన్నమాట నేను దాన్ని యాడ్ చేశాను. సో నీవు నీ జీవితంలో పాపాన్ని విడిచిపెట్టకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా అది జరగదు. నువ్వు పాపాన్ని విడిచిపెట్టడం అనేది తీర్మానం చేసుకోవాలి. అది నాకు అక్కర్లేదు. ఏ బలహీనత అయినా, ఏ పాపమైనా, ఏ శరీర క్రియ అయినా నేను డామినేట్ చేస్తుంటే దాన్ని విడిచిపెడతానని ఒక తీర్మానం తీసుకుని దేవుని సన్నిధిలో సహాయం కోసం ప్రార్థన చేయాలి. వెన్ యూ కంప్లీట్లీ ప్యూరిఫై, నీ హృదయంలో నీ మనసులో ప్యూరిఫికేషన్ జరిగిన తర్వాత మాత్రమే నువ్వు దేవుని సన్నిధిలో సంతోషంగా ప్రార్థన చేయగలుగుతావు. ప్రార్థన యొక్క బలాన్ని గ్రహించడానికి, నువ్వు ప్రార్థన యొక్క బలాన్ని గ్రహించడానికి మొదటి పెట్టు నీ హృదయ శుద్ధీకరణ జరగాలి. నీ హృదయంలో శుద్ధీకరణ జరిగిందని నువ్వు గ్రహించాలి. ఈ గ్రహింపు లేకుండా నువ్వు ముందుకు సాగడం అనేది చాలా కష్టం. ప్రార్థన చేస్తారు చాలా మంది చాలాసార్లు ప్రార్థన చేస్తారు, సంవత్సరాలు, నెలలు ఇవన్నీ ప్రార్థన చేస్తారు. ఈ ప్రార్థనలన్నీ నీ మానసికమైన ప్రార్థన, కానీ
ఆత్మ సంబంధమైన ప్రార్థన హృదయ శుద్ధి కలిగే వరకు, హృదయంలో శుద్ధి కలగడం అనేది తెలియడం అన్నమాట. పవిత్రపరచబడడం. ఒకవేళ ఇంతకు ముందు ఏ బలహీనత కోసం అయితే నీకు ఆశ ఉండేదో, ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసిన తర్వాత ఆ ఆశ పోవడం అనేది నీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ లార్డ్, నన్ను విడిపించినందుకు అని చెప్తావు. ఒకవేళ ఆ బలహీనత మళ్ళా నీకు ఎదురుపడినా కానీ దాన్ని చేయడానికి ఇష్టపడదు. నో సారీ అని చెప్పగలిగే స్థాయిలో పెడతావు. ఇదంతా కూడా ప్రార్థనలో ప్రాక్టికల్గా జరుగుతుంది. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు నీవు తిరిగి మళ్ళా దేవునితో సమాధాన పడ్డమే ప్రార్థనకి మూలం. నువ్వు దేవునితో సమాధానం లేకుండా దేవుని సన్నిధిలో నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి దేవునితో కొనసాగడానికి స్థిరమైనటువంటి నిర్ణయం లేకుండా ప్రార్థన అనేది చాలా కష్టం. నువ్వు ప్రార్థన చేయాలి. కాబట్టి యు నీడ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్కు దిక్సూచి, దేవుని యొక్క ఆత్మ నిన్ను ప్రేరణను తీసుకుని వెళ్తారు. కాబట్టి స్థిరమైనటువంటి సిన్సియర్ ప్రేయర్ అన్ని విషయాలను విడిపించి మళ్ళా నీకు ప్రార్థన చేయడానికి, ప్రార్థనాత్మని దేవుడు అనుగ్రహించడానికి స్థిరంగా నువ్వు ఖచ్చితంగా ఒక నిశ్చయతో కూడినటువంటి సిన్సియర్ ప్రేయర్ అంటే నిజమైన ప్రార్థన. నిజం, అది నీ హృదయానికి సంబంధించిన హృదయం, అది నిజం. విడుదల పొందాలి అన్న కోరిక అనేది నిజం. సో దానికోసం నువ్వు పోరాడుతున్నావు అన్నమాట. కాబట్టి సాయంకాలం నీవు సన్నిధిలో నీ పాపాన్ని విడిచిపెట్టి మళ్ళా దేవుని ఆత్మ నూతన పరచబడ్డాను. ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. సో ప్రార్థన చేద్దాం. ఇది నీవు ఇప్పుడు ప్రపంచం అంతా ప్రార్థన కోసం, అంటే నువ్వు నీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంది. క్రైస్తవురాలుగా విశ్వాసులంగా మనం ఇతరుల గురించి ప్రార్థన చేసి వాళ్ళకి సహాయం చేయాలి. సో ఇతరులకు మనం సహాయం చేయాలంటే దేవునితో మన సంబంధ బాంధవ్యాలు చాలా బాగా ఉండాలి. సో నీవు దేవుని సన్నిధిలో వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ యొక్క ప్రార్థన విని ఇతరులకి సహాయం చేయడానికి నీ హృదయంలో ఇతరుల గురించినటువంటి భారం. అనేక మంది చనిపోతున్నారు, అనేక మంది భయంతో ఉన్నారు. వారి గురించి మనకి ఎలాంటి హృదయంలో అసలు అంటే మనం అసలు క్రీస్తుకు కలిగిన మనసు, మనం ఆ క్రీస్తు ఆత్మ, క్రీస్తుకు కలిగిన మనసు మనకు ఉన్నాయా లేవా అన్నది మనం ఆలోచిస్తే మీరే ఆలోచించుకోవాలి. కాబట్టి మనం యేసుక్రీస్తుని రక్షగా అంగీకరించిన తర్వాత యేసుక్రీస్తు యొక్క గుణం ఏదైనా మనలో ఉన్నదా లేదా? సో యేసుక్రీస్తు చూపే ప్రేమ ఏదైనా ఉందా లేదా? సో మన హృదయాలు, మన మనసులన్నీ కలుషితమైపోయి ఉంటే దాంట్లో వచ్చే ప్రార్థన కలుషితమే తప్ప ఇంకేం లేదు. సో యు నీడ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. A sincere prayer from your bottom of your heart. నీ అంతరంగంలో నుంచి నిజమైన ప్రార్థన, అనేకుల కొరకు, నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ ప్రియులైన వారి కొరకు, దేవునితో మళ్ళా నీవు సంబంధ బాంధవ్యాలకు రావడానికి, దేవుని ఆత్మ సహాయం పొందడానికి, దేవుని యొక్క వాక్కు చెప్పే మార్గం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని, ఏ డీప్ హ్యూమిలిటీ అండ్ అండర్స్టాండింగ్, గ్రహించి నేను దిగజారిపోయాను, తప్పు చేశాను అనే దాంట్లో అని గ్రహించి దేవుని సన్నిధిలో నీ పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే నీ పాపాన్ని దేవుడు క్షమించి నిన్ను స్వస్థపరుస్తాడు, నీ కుటుంబాన్ని స్వస్థపరుస్తాడు, నీ మార్గాలన్నింటినీ మరొకసారి నూతనపరుస్తాడు. దాన్ని ఉద్యమం అంటారు, రివైవల్. దిగజారిన స్థితిలోంచి మళ్ళా దేవుని కోసం పునరుద్ధరించబడ్డం, ప్రార్థనలో మళ్ళా పునరుద్ధరించబడ్డం అంటే ప్రార్థన చేయగలిగే స్థితికి, చేయలేని స్థితిలోంచి తిరిగి చేయగలిగే స్థితిలోనికి రావడం. దేవుని యొక్క సహాయం లేకుండా
ప్రార్థన అనేది అసంభవం. కాబట్టి ఈ సాయంకాలం అందరం కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థనలో మొట్టమొదట నీవు ఉజ్జీవింపబడితే తప్ప నువ్వు ఇతరులకు ఎవరికి సహాయం చేయదు. నీ ప్రార్థన నీకే కష్టతరంగా ఉంటుంది. ఏదో కొంతసేపు కొన్ని ఆలోచనలతో ప్రార్థన చేస్తే తప్ప ఒక 10 నిమిషాలు పావుగంట తర్వాత నేను ప్రార్థన చేయలేదు, స్థలం నుంచి లేచి వెళ్ళిపోవడం తప్ప. ఎంత చేసినా ఏదో గ్యాప్ ఉన్నట్టు ఉంటుంది. బట్ ఇఫ్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆత్మచేత నింపబడి, దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడి, దేవుని యొక్క వాక్య ప్రకారం నువ్వు ప్రార్థన చేసినట్లయితే గుడ్ రిజల్ట్. కాబట్టి సాయంకాలం మనందరం కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అనేకుల కొరకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొకసారి నన్ను మమ్మల్ని ఉజ్జీవింపచేయండి. పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా మేమేమీ చేయలేమన్నది సత్యం. దాన్ని గ్రహింపు దయచేయండి. మరొకసారి దేవుని కోసం స్థిరమైన బుద్ధిని నాలో కలిగించేయండి, మాలో కలిగించేయండి. నూతన మనస్సు, నూతనమైన ఆశ, దేవుని కోసం జీవించడానికి మరొకసారి నూతన పరచబడినటువంటి విధేయతలోనికి రావడానికి మా హృదయాల్లో సంతోషంతో, సమాధానంతో నీ సన్నిధిలో ఆనందిస్తూ ప్రార్థన చేయడం, మా ప్రాణాన్ని ఉజ్జీవింపచేసి నూతనమైనటువంటి మనసుని, నూతన బుద్ధిని మాకు కలిగించేసి మా క్రైస్తవ జీవితాలను మీరు సహాయం చేయమని పరిశుద్ధాత్మదేవ ఈ సాయంకాలం మరొకసారి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి, మమ్మల్ని సంధించండి, నూతన పరచండి, బాగు చేయండి. మా విధేయతను క్షమించండి, మా లోపాలన్నిటి నుంచి మమ్మల్ని విడిపించండి, సరైన మార్గంలో మమ్మల్ని నడిపించండి. ఈ క్రైస్తవ జీవితం మొదలుపెట్టేటప్పుడు బాగానే మొదలుపెట్టాం. దినాలు గడుస్తున్నప్పుడు ప్రత్యేకించి మరి ముఖ్యంగా మార్చి నెల నుంచి ఇప్పటి వరకు ఈ సహవాసంలో కానీ, దేవుడి వాక్యం వినడానికి కానీ, సంఘంగా సమకూడడానికి కానీ, నీ మాటలు విని నీ మాటను బట్టి నూతన పరచబడడానికి మేము కలవలేని స్థితిలో ఉన్నాం. ప్రపంచ పరిస్థితులన్నీ భయంకరంగా ఉన్నాయి. ఈ దినాల్లో నీ బిడ్డలు ఎక్కడ ఉన్నా, ఎవరి ఇంటి దగ్గర వారు ఉన్నా, నాయన ఈ సాయంకాలం వారికి నూతనమైన ఆలోచన దయచేయండి. దేవునితో తిరిగి సమాధాన పడాలి, మరలా దేవుని ఆత్మచేత నడిపించబడాలి, దేవునితో సంతోష సమాధానాలు, ధైర్యంగా దేవునితో కొనసాగాలి అనే వారి హృదయంలో ఆశను రేకెత్తించండి. వారి ప్రాణాన్ని మరలా ఉజ్జీవింపచేయండి. దేవా, ఈ కృప, నీ కాపుదల వారిని దయచేయండి, వారిని దర్శించండి. పరిశుద్ధాత్మదేవ వారిని దర్శించండి, వారికి మీరు సహాయం చేయండి. యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన చెప్పాడు, నేను వెళ్ళటం మంచిది, నేను వెళ్ళి వేరే ఆదరణకర్త మీకోసం పంపిస్తానని చెప్పాడు. యు ఆర్ మై హెల్పర్, God the Holy Spirit, you are my helper, you are my helper, you are my strengthener, you are my everything. మీరు లేకుండా మేమేమి చేయలేమని మాకు తెలుసు, మీరు లేకుండా మా జీవితాల్లో సంతోషం ఉండదని మాకు తెలుసు. మీరు లేని జీవితం కష్టసాధ్యమని నాకు తెలుసు. నీ ప్రజల మరొకసారి నీ కృప విస్తరింపచేయండి. నీ బిడ్డలు మరొకసారి నీవు ఆదరించండి. నీ బిడ్డలను మీరు లేవనెత్తండి. వారి విశ్వాసాన్ని నూతనపరచండి, వారి ఆలోచనలు నూతనపరచండి. తండ్రి కోసం, తండ్రి ప్రేమ కోసం మరొకసారి వారిని నీ వైపు ఆకర్షించండి. నీ ప్రేమ చేత వారిని దర్శించండి.
సహాయం చేయండి. సమస్తమైన ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తున్నాం. మీరు తప్ప మాకు ఎవరు లేరు. యేసుక్రీస్తు మరలా మేము తిరిగి ఆనందించటం, క్రీస్తునందుకు మాకు విడుదలలో మేము సంతోషించటం సాయంకాలం మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు దివ్యనామములో ఇచ్చిన తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.